డాక్టర్ కాంతుల నాగరాజు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు నాథ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా ఆయన నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాలకు చెందిన నవ వధువులకు బంగారు తాలిబొట్లు, పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలను అందచేసి వారికి ఆర్థికంగా, భావోద్వేగంగా తోడ్పాటునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారికి నిస్వార్థంగా చేయూతనివ్వడమే నిజమైన మానవత్వమని పేర్కొన్నారు. అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం ద్వారా సమాజంలో మనుషులపై నమ్మకం మరింత బలపడుతోందని అన్నారు. జాతీయ జర్నలిస్టుల సంఘం నాయకుడు గంట్ల శ్రీనుబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ నాగరాజు సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సహాయం చేస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, స్థానికులు పాల్గొని ఆయన సేవలను అభినందించారు. और पिएगा హైట్ ఎక్కువ ఉన్నారా దగ్గరికి వెళ్ళనమ్మా. పర్లేదండి, పర్లేదు. ముందుగా అందరికి కూడా నమస్కారం. సోదరుడు ఆయన, మిగతా సోదరులు, మిగతా వాళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయడం, మరి ముఖ్యంగా మరి ఈ కార్యక్రమం నేను ఏదో తాత్కాలికంగా 1 సంవత్సరం 6 మాసాలు చేసే కార్యక్రమం కాదు. గత 35 సంవత్సరాలు బట్టి రెగ్యులర్గా చేస్తున్న కార్యక్రమాలు. ఎవరు వివాహం చేసుకున్నా మన ఇంటింటి తాలిబొట్టు, పట్టు చీర, పసుపు కుంకాలు వెళ్ళాలి. అలాగనే ఆడపిల్లలు ఎవరు పుష్పోతేనో వాళ్ళకు కూడా పట్టుపట్లు, వెండి ఆర్టికల్ ఇవ్వడం మనకు ఒక ఆనవాయితీ అయిపోయింది. అలాగనే ఎవరైనా సరే వీధిలోని ఎవరైనా పేదవాళ్ళు ఎవరైనా మరణిస్తే వాళ్ళకి దహన సంస్కారాలకి ఆర్థిక సాయం చేయడం, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వీల్ చైర్స్ ఇవ్వడం, అలాగే మరి మెడికల్ క్యాంపులు, హెల్త్ క్యాంపులు, బ్లడ్ క్యాంపులు, అనేకసారి కళ్ళద్దాలు కూడా ఎంతోమంది, కొన్ని వేల మందికి మనం ఇచ్చాం. లెక్క చెప్పలేను నేను, ఎందుకంటే తాలిబొట్లు ఎన్ని వేలు ఇచ్చాం, ఎంతమందికి ఇచ్చాం లెక్క లేదు. అలాగే మరి ఇక బట్టలు అంటారు, మీ అందరికీ తెలిసిన లక్షల్లో పంచుకున్నాం. ఇవన్నీ కూడాను ఆ భారత పరమేశ్వరం నా చేత చేస్తున్న సేవ తప్ప ఇందులో నా తల గొప్పతనం ఏం లేదని నేను ఎప్పుడు కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ, ఎప్పుడు కూడా అందరికీ ప్రజలకి అందుబాటులో ఉంటానని, ఎప్పుడు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం వచ్చిన వల్ల రాజకీయంగా ఉన్నాం, కార్పొరేటర్గా ఉన్నాం అన్న ఆలోచనతో కాకుండా ప్రతిరోజు కూడాను ప్రజలతో మమేకమై ప్రజలతో ఎప్పుడు కలిసిమెలిసి ప్రముఖ సంఘ సేవకులు, జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్గా సేవలు అందించినటువంటి సోదరులు కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా నిరంతరాయంగా తన సామాజిక సేవలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. నిరుపేదలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి ఆపన్న హస్త అందించడమే కేఎన్పీ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఏదేమైనా సరే అంతిమంగా దక్షిణ నియోజకవర్గంతో పాటు సమీప ప్రాంతాల్లో తన సాయం కోరి వచ్చిన వారికి సాయం అందించాలన్నదే కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యం. ఎంతోమంది, వేలాది మందికి అదే నూతన వధువులకు తాలిబొట్లు అందించడం, అలాగే పట్టు వస్త్రాలు సమర్పించడం, వాళ్ళ పెళ్లికి కావలసినవన్నీ సమర్పించడం కూడా నాగరాజు గారు చేసుకుంటూ వస్తున్నారు. అలాగే నిరుపేదలకు ప్రతి నెల అలాగే వస్త్రాలు అందించడం, ప్రాంతవాసులందరికీ కూడా పండుగ మాదిరిగా చేయడం,
మరి ఇక ఆయన సేవలు చెప్పాలంటే ఇది చాలా సుదీర్ఘకాలం చెప్పాల్సి వస్తుంది. అంత మంచి సంఘ సేవలు ఈరోజు కూడా ముగ్గురు నూతన వధూవరులకు కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి తాలిబొట్లు, అలాగే పట్టు వస్త్రాలు, అలాగే పెళ్లికి కావాల్సిన ఇతర సామగ్రి అందజేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శిగా, జర్నలిస్ట్ సంఘం నాయకుడిగా కూడా నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే తనకున్న దాంట్లోనే ఎంతో కొంత దాతృత్వం చూపించాలనే ఒక మంచి సంకల్పం కలిగిన వ్యక్తి నాగరాజ్ గారు. అటువంటి వ్యక్తి ఏ కార్యక్రమం తలపెట్టినా అది పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుంది. భవిష్యత్తులో కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, 10 మందికి ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సందీప్ జైను, నా పేరు సందీప్ జైను. కందుల నాగరాజు గారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను 5 years కందుల నాగరాజు గారు చూస్తున్నాను. అంటే ఇలాగ సేవ చేయడం అంటే చాలా ఇంపాసిబుల్. అంటే అతను ఇంత సేవ, అంటే సేవ చేస్తారు కానీ అతను ప్రతిరోజు సేవ చాలా చాలా గ్రేట్.